రైట్ అర్పించే పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ తో కూడా, వాళ్ళ తండ్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి వాళ్ళ తల్లి గారు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మగారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, వీర జవాన్ మురళీ నాయక్ తల్లిగా మీరు ఇప్పుడు పడుతున్న బాధ అయితే మనం అయితే చూస్తున్నాము. అయితే ఒకసారి మీ అబ్బాయి మీతో ఇప్పుడు చివరిగా మాట్లాడారు, ఏమని చెప్పగలరు? గురువారం మాట్లాడినాడు, గురువారం వీడియో కాల్ చేసినాడు. ఏమన్నా బాగున్నావంటే బాగున్నానమ్మా ఇక అన్నాడు. ఏం బేటా చెప్పకున్నావంటే ఇలా ఏం చెప్పలేరమ్మా ఇట్లా ఏం లేదమ్మా మీరందరూ బాగున్నా అంటే బాగున్నాము ఇట్లా ఇంకేమ్మా ఇట్లానే ఇంకేం లేదు. నా కడుపులో బాధ ఉండే, దేవుడు ఉండే మంగళవారం. దాని ముందర నేను ధైర్యం కానీ మాట్లాడాను. దేవుడు మంచిగానే జరిగానేమమ్మా, మంచిగానే జరిగా. మీ దగ్గరికి ఎప్పుడు చివరిగా వచ్చాడు మురళీ నాయక్? మీ ఊరికి స్వస్థలానికి ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలిసి సంక్రాంతి బాంబేలో, మీరు మామూలుగా బాంబేలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి చివరిగా సంక్రాంతికి వచ్చి వెళ్ళాడు. తర్వాత చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ ఎలా ఈ ఆర్మీలో చేరాలనే ఉత్సాహంగానే ఉండేవాడా, లేదంటే అయిపోయా అప్పటి నుంచి ఆర్మీనే కావాలా ఇట్లా వద్ద బేట నేను ఇంట్లో పని చేస్తాను బాంబేలో, మీ డాడీ వ్యాపారం చేస్తాడు, సంచి ఎత్తి ఉండేదో కొడుకు అని నేను చెప్తే అమ్మ మీరు ఏం కష్టపడినా కూడా నేను ఎన్ని చదివినా కూడా కానీ పోయేది నేను ఆర్మీలోనే. ఒక రోజు వరది వేసుకొని ఒక రోజు అంతా చచ్చిపోతాను ఇట్లా అన్నాడు. మా కథ ఏమంటే దేశమే ఉందమ్మా ఇట్లా అన్నాడు. అందరు యాక్సిడెంట్ లో చచ్చిపోతా ఉన్నారు, ఉర్రి వేసుకొని చచ్చిపోతా ఉన్నారు, చేయి కోసుకొని చచ్చిపోతా ఉన్నారు. అమ్మా నేను చేస్తా కదా లోకమంతా దేశమంతా కలిపేస్తారమ్మా, దేశమే కాపాడతారు. చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టయితే 10వ తరగతి కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి కూడా మురళీ నాయక్ మా ఆర్మీ అంటే ఒక రోజైనా కూడా యూనిఫామ్ వేసుకొని నేను నా కోరిక అయితే తీర్చుకోవాలనే మాట అయితే పేరెంట్స్ తో కూడా అనే మాట అయితే మనకు చెప్తున్నారు వాళ్ళ తల్లి గారు. ఒకసారి తండ్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ బాబు సమాచారం మీకు ఎలా అందింది? మీ పరిస్థితి ఎట్లా, మీ ఏ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? జై హింద్, జై భారత్. నా కొడుకు ఇన్ఫర్మేషన్ 8వ తేదీ పొద్దున 9:15 నా కొడుకు గురించి ఎక్కడి నుండి సమాచారం వచ్చింది సార్. ఇతను కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ రిజర్వేర్ ఏరియాని ఆ ఏరియాలో ఈ ఫైరింగ్ జరిగింది. నాకు అక్కడి నుండి మేజర్ సార్ ఫోన్ లో చెప్పినాడు. అప్పుడు నా కొడుకు కూడా చాలా బాధ్యశాలిగా పోరాటం చేసినాడు. దానికి జై హింద్ జై అని సార్ నాతో అన్నాడు మేజర్ సార్. ఆ పొద్దు 8 గంటల తెల్లవారుజామున 3 గంటలకి 2:40 అతను బాడీ ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ లో బుల్లెట్ సీన్ మీద తగిన వల్ల పడిన వల్ల మురళీ నాయక్ డెడ్ అయిపోయింది. మీ బాబు మీతో చివరిగా మాట్లాడిన మాట ఏం మాట? మా బాబు చివరిగా మాటిన మా మాట 7వ తేదీ 8 గంటలకి 7వ తేదీ 8 గంటలకి ఒకతూరి మాకు అందరూ కుటుంబంతో అందరితో మాట్లాడాను. వాళ్ళ అమ్మతో మాట్లాడినాడు, నాతో మాట్లాడినాడు, ఇంకా మా ఇంట్లో బంధువులు ఉండ్రి వాళ్ళతో అందరూ మాట్లాడినాడు. మళ్ళీ 1 గంట మధ్యాల మా నాకన్నా పెద్ద అన్న కొడుకు రాజశేఖర్ అని వాళ్ళది బాగా క్లోజ్ గా ఉంటా ఉండ్రి. ఏమని విషయం అంటే అతను మెసేజ్ ఇచ్చేది, ఇతను మెసేజ్ ఇచ్చేది, ఫోన్ లో మాట్లాడేది, వాళ్ళతో మామూలుగా జరుగుతా ఉండే. అతనితో మాట్లాడినాడు. అతను కూడా మాతో చెప్పా. మళ్ళీ ఇప్పుడు మురళి ఫోన్ చేసిండే చిన్న పిన్నమ్మ, మా అమ్మ నేను ఎక్కడ పోయారంటే ఏందో పని మీద గోంట్లో షాపులో ఉన్నారు, మళ్ళీ
ఫోన్ నేను చెప్పిస్తాలే, మళ్ళీ చేయ మురళి కావాలంటే నేను మా అమ్మతో మాట్లాడదు అని ఇప్పుడు అప్పుడు ఫోన్ మాట్లాడి కట్ చేస్తున్నారు. అదే లాస్ట్ కోల్ సార్. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఇప్పుడు మీ అబ్బాయి ఒక వీర జవాన్ గా మొత్తం దేశమే గర్వించదగ్గేలాగా ఆయన పోరాడి వీర మరణం అయితే పొందడం జరిగింది. దీని ద్వారా మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? సార్ గవర్నమెంట్ గురించి నేను కోరేది ఏమో, నా కొడుకు 6, 7, 10 తరగతి తర్వాత నుంచి అతను దేశం గురించి దేశం మీద మమకారం పోయా. నేను రేపు నాడు చదివినా కూడా BA BCom చదివినా కూడా నేను సిపాయిగా దేశం కోసం నేను పోతాను. నాకు ఆ సిపాయి, ఆ వడిది ఆర్మీ, ఆ డ్రెస్ ఒకనాన్న తొడిగి నేను గడిచిపోయినా కూడా పర్వాలేదని అన్న ధైర్యంగా చెప్పి మమ్మల్ని అన్ని మాయమాట మరిపించి ఆ దేశం నుంచే నేను సిపాయి అవుతానని పోయినాడు సార్. రైట్. ఇది మనం చూసుకున్నట్టయితే మురళీ నాయక్ వీరమరణం అయితే ప్రతి ఒక్క యూత్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. మన భారతదేశం చాలా గర్వించదగ్గ విషయంగా అయితే చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే 10వ తరగతి నుంచే వాళ్ళ తల్లిదండ్రులకైతే ఒక క్లారిటీతో నేనైతే దేశం కోసం పోరాడతా, కనీసం ఒక్క రోజైనా కూడా ఈ సోల్జర్ యూనిఫామ్ అయితే ఏది ఉంటుందో అది ఖచ్చితంగా నేను ధరించాల నా లైఫ్ లో అనే ప్యాషన్ తోనూ పట్టుదలతోనూ ఆయన ఆర్మీలో చేరడం జరిగింది. అంతేకాకుండా ఉన్న యూత్ అందరికీ ఆయన యూత్ ఐకాన్ గా అయితే నిలబడి ఏదైతే మన దేశం కోసం పోరాడి ఉగ్రవాదులను అయితే దాదాపు ఒక 5 మంది ఉగ్రవాదులను కూడా మట్టు పెట్టిన విషయం అయితే మనకు తెలిసిన విషయమే. ఇలాగ చూసుకున్నట్లయితే మన మధ్యలో ఆయన లేకున్నా కూడా, పార్థివంగా లేకున్నా కూడా మన అందరి హృదయాల్లో, దేశం అందరి హృదయాల్లో మురళీ నాయక్ ఎల్లప్పుడూ నిలుస్తారని కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ కమల్ తో జయప్రకాష్, గోరెంట్ల మండలం, కల్లుతాండ. జోహార్ మురళీ నాయక్. ఇవాళ భారతదేశం మొత్తం ఇదే మాట మాట్లాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్తో భారత్ యుద్ధాన్ని మొదలు పెట్టక ముందే మనం చూస్తున్నాం, ఒక ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే పాకిస్తాన్ పిరికిపంద చర్యలాగా ఏదైతే మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఈ వెంబడి ఏదైతే సరిహద్దు వెంబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడం, తద్వారా భారత జవాన్లను ఇవాళ చంపడం మనం చూస్తున్నాం. దానికి ఖచ్చితంగా అంతా మనం ఖచ్చితంగా దానికి పగ తీర్చుకుంటాము, కక్ష తీర్చుకుంటాము అన్నది అయితే అందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన మరణం వృధా కాకూడదు అంటే ఏం చేయాలన్న విషయంపై ఇప్పటికే భారత ప్రభుత్వం మీద చర్యలు తీసుకునే నేపథ్యం మనం చూస్తున్నాము. నిజంగానే ఆయన గొప్ప విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ మదర్ చెప్పినంత ప్రకారము ఒక్కరోజైనా నేను ఆర్మీ డ్రెస్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని చచ్చినా పర్లేదు, కానీ నేను దేశానికి సేవ చేయాలి అన్న ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అన్నది ఇవాళ పూర్తి అయిందని మనం చెప్పాలి. ఎందుకు అంటే భారతదేశం అనేది పాకిస్తాన్తో యుద్ధం చేసే క్రమంలో కేవలం ఉగ్రవాదులతో యుద్ధం కాదు, పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తున్నాము. పాకిస్తాన్ పెడుతున్న ఏవైతే ఈ పిరికిపద చర్యలు ఉన్నాయో వాటన్నిటి మీద యుద్ధం చేస్తున్నాము. వాళ్ళ దొంగ దెబ్బలతో మనం వాళ్ళ యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి మరణం పొందడం కూడా నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చదువు సంబంధం కాకుండా అగ్నివీరుగా ఆయన తీసుకున్న శపథం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఆయన 100% ఇవాళ ఆ శపథాన్ని పూర్తి చేశారు. చావు కళ్ళ ముందున్నా సరే ఆయన శత్రువులను చంపాలి అన్న ఆ నిర్ణయమే ఇవాళ ఆయన చావుకు కారణమై ఉండొచ్చు. కానీ ఆ శత్రువులను తుదముట్టించిన తర్వాతనే ఆయన చివరి శ్వాస వదిలాడు అన్న విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎంతో మంది భారతీయులకు ఇవాళ స్ఫూర్తి నింపే పరిస్థితి.
అంతేకాదు ఎవరైతే భారత జవాన్లు ఉన్నారో, భారత ఆర్మీ ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్ఫూర్తి నింపడంతో పాటు వాళ్ళకు ఒక కొత్త టార్గెట్ ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈయన మరణం వృధా కాకూడదు, ఈయన త్యాగం వృధా కాకూడదు. మురళీ నాయక్ ఏదైతే ప్రాణాలను అర్పించాడో దేశం కోసం, ఆ దేశం మొత్తం ఆ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటుంది అని అయితే మనం ఎలా అయితే చెప్తున్నామో, అదే విధంగా అదే ఆర్మీ వాళ్ళ భారతదేశం మొత్తానికి అండగా ఉంది. అందుకే పాకిస్తాన్ భారత్లోకి రావాలన్నా సరే కుదరని పరిస్థితి క్రియేట్ చేశారు. సో జోహార్ మురళీ నాయక్, ఖచ్చితంగా నీకు ఈ జోహార్లు కేవలం బీఆర్కే న్యూస్ తరఫున మేము అందిస్తున్నాం. అంతేకాకుండా యావత్ భారతావని కూడా నీ కుటుంబాన్ని తమ కుటుంబంగా భావిస్తుంది, ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. బీఆర్కే న్యూస్ తరఫున మురళీ నాయక్కి మరొకసారి ఘన నివాళులు అర్పిద్దాం.